ఇది ఇంకొక వీడియో యాడ్ చేయాలని ఆశపడుతున్నాను. చిన్న పాట, ఒక ముక్క పాట పాడాలి. 2 ముక్కలు, 1, 2 పాటలు, చిన్న చిన్న ముక్కలు. ఓకే. అదే నేను ఈరోజు తీసిన వీడియో పూర్తిగా చూడండి. దేవుని పొందండి. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలు నన్నాదుకునే నిజమైన స్నేహితుడా, స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలు నన్నాదుకునే నిజమైన స్నేహితుడా. అవునండి, మనకి నిజమైన స్నేహితుడు ప్రభువైన యేసుక్రీస్తు. మనుషులు నమ్ముకునేట కంటే స్నేహితులను మిత్రులను నమ్ముకునేట కంటే, తల్లిదండ్రులను అన్నదమ్ములను నమ్ముకునేట కంటే, బంధుమిత్రులు నమ్ముకునేట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ప్రభువైన యేసుక్రీస్తుని ఆశ్రయించడం మేలు. సో మనకి నిజమైన స్నేహితుడు ప్రభువైన యేసుక్రీస్తు. అంటే ఈ మాటకి అర్థం అన్నదమ్ములను, తల్లిదండ్రులని, అన్నదమ్ములని, అక్క చెల్లెలని, బంధువుల్ని వదిలేయాలని కాదు, వారు స్నేహితులను వదిలేయాలని కాదు. సో జాతరలో రికార్డ్ వారు లేకుండా మనం లేము. మనకి భూమి మీద స్నేహితులు భూమి మీద బంధువులు, ఫ్రెండ్స్, రిలేటివ్. సో వారితో ఉందాం. వారికంటే కూడా మనం యేసుక్రీస్తుని ప్రేమిద్దాం, ఆయన ఆరాధిద్దాం, ఆయన్నే స్తుతించేద్దాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి, స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి, స్తుతి చేసి నే పాడనా. వందనాలండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. నెక్స్ట్ మనం కీర్తన గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం మరియు లేవియ కాండము 11వ అధ్యాయం 6, 7 వచనం చెప్పుకుందామండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గాడ్ బ్లెస్ యూ ఫ్రమ్ ఎంవి సుబ్బారావు. ఈరోజు చెప్పుకున్న వాక్యం చెప్పుకుందాం. కీర్తనలు 11వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నీతిమంతుడు, యెహోవా నీతిమంతుడు. నిజమేనండి, యెహోవా నీతిమంతుడు. ఆయన మార్గంలో, ఆయన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొని, ఆయన మాటని విని, ఆయన మాట చొప్పున, ఆయన మాటలు చొప్పున, ఆయన వాక్యం చొప్పున నడుచుకునేవారు ధన్యులు, నీతిమంతులుగా ఎంచబడతారు. సో యెహోవా దృష్టిలో నీతిమంతుడు. ఆయన మాటలను విని, ఆయన మాటల్ని పాటించేవారు యెహోవా దృష్టిలో నీతిమంతుడు. మనం ఆయన మాటలు విందాం, ఆయన మార్గం నడుద్దాం, ఆయన కోసం జీవిద్దాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన కాక. అలాగే లేవియ కాండము 11వ అధ్యాయం 6వ వచనం. కుందేలు 2 డెక్కలు లేనిది నెంబర్ వేయదు కనుక అపవిత్రం. అలాగే 7వ వచనం. పంది 2 డెక్కలు గలది, నెంబర్ వేయదు, అది కూడా అపవిత్రమే. పంది గురించి అయితే మనం చాలామంది చాలా విశేషాలు చెబుతూ ఉంటారు. సో మనం కూడా చెప్పుకుందాం. పంది స్వబుద్ధి బురదగుంట్లో డొలతం, బురదగుంట్లో ఉండడం, బురదనే ఆస్వాదిస్తూ ఉంటుంది. అలాగే గొర్రె అయితే బురద ఉండదు, బురదలో
ఉండదు, నిలవదు. బురద ఉన్న చోట, మురికంపు ఉన్న చోట ఉండదు. సో మనం కూడా పందిలా కాకుండా గొర్రె వలె జీవిద్దాం. అటు కృప మనం అందరికీ దేవుడు దయచేయను గాక. థ్యాంక్ యూ అండి. ఆల్వేస్ చిన్న ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం, స్తోత్రం తండ్రికి మరో పరిశుద్ధాత్మ మీ దయాకరణ నడుస్తున్న మా పైన మమ్మల్ని సదాకాలమైన రీతిని సుదర్శి నామముగల యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారిని, సుదర్శి నామముగల యూట్యూబ్ ఛానల్ని నన్ను 36 నూరంతులు ఫలించమండి దీవెన. సుదర్శి నామముగల యూట్యూబ్ ఛానల్ సుదర్శి నామముగల యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారిని, వారి కుటుంబ సభ్యులను, వారికి కావాలని ప్రతి అవసరం, లోటుపాట్లు, ఇబ్బందులు, ఆర్థిక సమస్య సమస్తం తీర్చమని మీహిగంతో మహిమ ప్రారంభం తీసుకుని అజరైన యేసు అత్యున్నత నామంలో హృదయపూర్వం ప్రార్థించి అడిగి పొందినాం తండ్రి. ఆమె థ్యాంక్ యూ అండి. ఆదివేళ సుదర్శి నామముగల యూట్యూబ్ ఛానల్ లింక్ ఎలాగ పంపిస్తున్నాను కాబట్టి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. ఆల్ బెస్ట్. సుదర్శి నామముగల యూట్యూబ్ ఛానల్. నేను ఇంకా దొమ్మిదిలోనే ఉన్నాను. ఆల్ బెస్ట్. దొమ్మిది రాష్ట్రాల్లో.